హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి లక్ష్యం. రీసెంట్గా జరిగిన టెట్ ప్రశ్నపత్రంలోని తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ పేరా చదివి ఇక్కడ కింద ఆన్సర్స్ పెట్టాలండి. రెండవ అతిపెద్ద గిరిజన జాతర ఏది? సమ్మక్క సారలమ్మ జాతర, నాగోబా జాతర, ఇంద్రవెల్లి జాతర, ఏడుపాయల జాతర. ఆన్సర్ నాగోబా జాతర. నాగోబా అంటే తేలు జాతి, గిరిజన జాతి, గోండు జాతి, పాము జాతి. ఆన్సర్ పాము జాతి. నాగోబా దేవాలయం ఉన్న గ్రామం ఆదిలాబాద్, కేశ్లాపూర్, ముత్నూరు, ఇంద్రవెల్లి. ఆన్సర్ కేశ్లాపూర్. నాగోబా జాతర ప్రారంభమయ్యే రోజు శ్రావణ అమావాస్య, పుష్య అమావాస్య, ఫాల్గుణ అమావాస్య, కార్తీక అమావాస్య. ఆన్సర్ పుష్య అమావాస్య. కింది పద్యాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఇక్కడ 35 to 38 క్వశ్చన్స్ మొత్తం ఈ పద్యానికి సంబంధించినవి ఉంటాయండి. క్వశ్చన్: నిజమైన మనిషి ఎవరు? ఆకలితో ఉన్నవాడు, కష్టాలకు ఓర్చుకున్నవాడు, ధైర్యం ఉన్నవాడు, దానం చేసేవాడు. ఆన్సర్ కష్టాలకు ఓర్చుకున్నవాడు. ధైర్యం ఉన్నవాడు ఎవరు? ఆప్షన్స్: దాత, మనుజుడు, వంశతిలకుడు, తెకువ కలవాడు. ఆన్సర్ వంశతిలకుడు. దాతకు ఇది ఉండకూడదు. విసుగు, సోకు, తెకువ, సహనం. ఆన్సర్ విసుగు. ఈ పద్యం ప్రకారం ఏది అమృతం? ఆకలి లేనప్పుడు దొరికిన ఆహారం పాలు, ఆకలి ఉన్నప్పుడు దొరికిన ఆహారం నీరు. ఆన్సర్ ఆకలి ఉన్నప్పుడు దొరికిన ఆహారం. సీమ పదానికి నానార్థం కానిది. దేశం, వరిమడి, గుర్తు, భాగం. ఆన్సర్ భాగం. చీకటి పర్యాయ పదం. చీకటి పదానికి పర్యాయ పదం. ఆప్షన్స్: అసి, నలుపు, ద్వాంతం, మొగులు. ఆన్సర్ ద్వాంతం. కుల్య పదానికి వికృతి. కథ, కైత, కాలువ, కర్జం. ఆన్సర్ కాలువ. చిల్వ పదానికి అర్థం సంపద, పాము, స్నేహం, కోరిక. ఆన్సర్ పాము. అలి పదానికి అర్థం కానిది. గుంపు, మిగులు, సమూహం, వరుస. ఆన్సర్ మిగులు. యా, రా, లా, వ లను ఇలా అంటారు. ఉష్మాలు, అంతస్తాలు, అనునాసికాలు, వర్గయుక్కులు. ఆన్సర్ అంతస్తాలు. సప్తమి విభక్తి ప్రత్యయాలు. నిన్, నున్, లన్, అందున్నన్, కొరకున్కై, లోన్ లోపలన్. ఆన్సర్ అందున్నన్. అతడిక్కడ సంధి. అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, గుణసంధి. అతడు ప్లస్ ఎక్కడ. ఆన్సర్ ఉత్వసంధి. షట్చక్రవర్తులు సమాసం. ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, బహువ్రీహి సమాసం, విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. ఆన్సర్ ద్విగు సమాసం. పాప వచ్చి భోజనం చేస్తుంది. ఈ వాక్యాన్ని ఏ కాలానికి చెందినది? భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్ధమాన కాలం, తద్ధర్మకాలం. ఆన్సర్ భవిష్యత్ కాలం. కొరవి గోపరాజు రచన. కవిజనాశ్రయం, సింహాసన ద్వాత్రింశిక, యయాతి చరిత్ర, విజయ విలాసం. ఆన్సర్ సింహాసన ద్వాత్రింశిక. శబ్దం కవితా సంపుటి ఎవరి రచన? మామిండ్ల రామగౌడు, అనిశెట్టి ప్రభాకర్, కృష్ణమూర్తి యాదవ్, పోట్లపల్లి రామారావు. ఆన్సర్ కృష్ణమూర్తి యాదవ్. పల్లెటూరి పిల్లగాడ పాట రచయిత. గూడ అంజయ్య, గద్దర్, గోరటి వెంకన్న, సుద్దల హనుమంత్. ఆన్సర్ సుద్దల హనుమంత్. జినవల్లభుడి శాసనంలోని ఛందస్సు. ఆటవిలది, కందం, తేటగీతి, మధ్య అక్షర. ఆన్సర్ కందం. తెలుగులో తొలి రామాయణం. రంగనాథ రామాయణం, భాస్కర రామాయణం, గోవింద రామాయణం, ముల్ల రామాయణం. ఆన్సర్ రంగనాథ రామాయణం. జైలు కథా సంపుటి విధి రచన. వట్టికోట ఆళ్వార్ స్వామి,
పోట్లపల్లి రామారావు, కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య. ఆన్సర్ పోట్లపల్లి రామారావు. ఇవి తెలుగు మెథడ్కి సంబంధించిన క్వశ్చన్స్ 6 ఉంటాయి. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష నిర్వహిస్తే ఆ మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం, ప్రాగుప్తిక మూల్యాంకనం, ప్రాయోజిత మూల్యాంకనం. ఆన్సర్ నిర్మాణాత్మక మూల్యాంకనం. ప్రాథమిక స్థాయి విద్యార్థులలో పదజాలం పెంపొందించడానికి ఉపకరించే వనరు. ఆప్షన్స్: విజ్ఞాన కోశం, పరామర్శ గ్రంథం, చిత్రకథా పుస్తకం, వ్యాసాల సంకలనం. ఆన్సర్ చిత్రకథ పుస్తకం. విద్యార్థుల దస్తూరిపై ప్రభావాన్ని చూపించే అంశాలలో 1 విద్యార్థి రాత పరికరం విలువ, విద్యార్థికి గల భాషా సంపత్తి, విద్యార్థి పాటించు క్రమశిక్షణ, విద్యార్థి కూర్చుండు విధానం. ఆన్సర్ విద్యార్థి కూర్చుండు విధానం. విభిన్న భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నవారు. హాకెట్, స్టట్వర్ట్, క్రేట్స్, వర్మ. ఆన్సర్ హాకెట్. తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఆలోచించండి చెప్పండి అను శీర్షికతో చిత్రాలు చేర్చుటకు కారణం: పాఠ ఉన్మికీకరణకు, చిత్రలేఖన నైపుణ్య పెంపొందించుటకు, విద్యార్థులు రంగులు నింపుటకు, పాఠ్య విషయాన్ని సంక్లిష్టం చేయుటకు. ఆన్సర్ పాఠ ఉన్మికీకరణకు. పాఠశాలల్లో విద్యార్థులు గోడపత్రిక రాయుట దీనికి దోహదపడుతుంది. గోడలను అలంకరించుటకు, విద్యార్థుల భాషాభివృద్ధికి, ఉపాధ్యాయుని బోధనా భారం తగ్గించుటకు, ఉపాధ్యాయుల కొరత తీర్చుటకు. ఆన్సర్ విద్యార్థుల భాషాభివృద్ధికి. ఇదండి తెలుగులో వచ్చిన క్వశ్చన్స్. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక సబ్జెక్టుతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డిఎస్సి లక్ష్యం.